2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది అండ్ ఈ రోజు మనం చూస్తే సిల్వర్ రేట్ ఎవరైనా కూడా కొనుక్కోవాలి అంటే ఇది రైట్ చాయిస్ ఏనంటారా? గోల్డ్ బెటరా సార్ ఈ టైంలో, సిల్వర్ బెటరా? ఇది నిజంగా రెండు కళ్ళలో ఏ కన్ను మీకు ఇష్టం అని చెప్పినట్టుగా ఉంది. సో ప్రెషస్ మెటల్లో రెండు కూడా చాలా ప్రెషస్ అండి, రెండు కూడా చాలా అమితమైనవి అండ్ చాలా విలువున్నవి. అండ్ అలాగే మనం చూసుకుంటే రెండిట్లో ఏది బెస్ట్ అంటే ప్రస్తుతానికైతే బుల్ మార్కెట్ ప్రకారంగా చెప్తాను మీకు. సిల్వర్ యాక్చువల్లీ ఈజ్ లీడింగ్ ద ర్యాలీ. లీడర్గా ఇప్పుడు అందరి కళ్ళలోకి కనపడుతుంది. అది అఫ్కోర్స్ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే టెక్నికల్ పరంగా చెప్పాలి. మీరేంటంటే మీకు ఏదైతే కనిపించిందో ఓకే ఎస్ బంగారాన్ని బీట్ చేస్తుంది, సిల్వర్ పైకి వెళ్తుంది కదా, దిస్ హ్యాస్ గుడ్ వాల్యూ, ఓకేనా, అలా నిర్ణయించుకున్నారు చాలా మంది. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే మీరు ఒక స్టెప్ ఇటువైపు వేసారనుకోండి, యాజ్ అ ప్రోగా, యాజ్ అ ప్రొఫెషనల్గా మీరు ఆలోచిస్తే సిల్వర్ ఈజ్ ఇన్ అ మెగా బుల్ రన్. మెగా బుల్ రన్ అంటే ఇన్ని రెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఇంత డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఫోన్ చేసి. అసలు ఎందుకు సిల్వర్కి ఇంత ఇంపార్టెన్స్? ఒక కాలంలో ఇంట్లో అసలు పడేసేవాళ్ళు ఇలా సిల్వర్ పట్టగొలుసులు కానివ్వండి, ఏదైనా ఉంటుండేలే, అసలు ప్లేట్స్ ఉన్న, స్పూన్స్ ఉన్న, గ్లాసెస్ ఉన్నా కానీ ఇలా పక్కన ఓకే సింక్ లో మీరు యుటెన్సిల్స్ వేస్తారు కదండి క్లీన్ చేయడానికి, అలా పాడేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు సిల్వర్ని చూస్తే భయం వేస్తుంది నిజంగా, ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి, బికాస్ ఆఫ్ ఇట్స్ వాల్యూ. ఆ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల సిల్వర్ని ఇప్పుడు జాగ్రత్తగా, చాలా భక్తితో, చాలా భయంతో చాలా మంది దాచుకుంటున్నారు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసి. నా ఏది బెస్ట్ అంటే గోల్డ్ అయితే డెఫినెట్ గా బెస్ట్ అండి, అందులో డౌటే లేదు. బట్ సిల్వర్ బెస్ట్ లో బెస్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు డైవర్సిఫై చేసినట్టు ఉంటుంది. కాస్తంత పోర్ట్ఫోలియోలో మీరు గోల్డ్కి అలాట్ చేయండి అండ్ కాస్తంత పోర్ట్ఫోలియో మీరు గోల్డ్కి అలాట్ చేసిన తర్వాత దానికంటే కొంచెం ఎక్కువ సిల్వర్కి ఇవ్వండి. ఎందుకంటే ఒక కేజీ బంగారం అంటే దాదాపు 1,30,00,000. మీరు ఇక్కడ కేజీ సిల్వర్ అంటే ఇంత 2 లక్షల రూపాయలు దాదాపు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ఎక్కువగా అలాకేట్ చేస్తేనే మీకు ఎక్కువ సిల్వర్ వస్తుంది అనమాట. సో ఆ విషయం మీరు గమనించాలి ఇక్కడ. బట్ త్వరపడకండి, అనవసరంగా కంగారు పడొద్దు. అయ్యో పెరిగిపోయింది కదా అని చెప్పేసి మొన్న ఒక జెంటిల్మెన్ నాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, సార్ 1,67,000లోనే నేను సిల్వర్ రేట్ చూశాను సార్, అక్కడి నుంచి 1,85,000 దాకా ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు కొనలేకపోయానే అని చెప్పేసి ఈ రోజు కూడా ఆ సార్ ఆయన మీద ఆయనకే కోపం ఉందనమాట, నేను ఎలా మిస్ చేసుకున్నాను అని చెప్పేసి. నేను ఒకటే మాట అన్నాను, చూడండి సార్, గతం గతః, మనకు ఇంకా ఉంది కదండి, అప్ సైడ్ ఉంది కదా, అలా అంటున్నారు కదా ప్రతి అంతెందుకు మీకు ఫారిన్ ఛానల్స్ కానివ్వండి, నేషనల్ మీడియా కానివ్వండి, అందరూ చెప్తున్నారు దట్ సిల్వర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, బాగా పెరగబోతుంది. దాదాపు నెక్స్ట్ 1 to 2 years లో 2,58,000 టార్గెట్ ఇచ్చారు. 2,58,000 అండి సిల్వర్ పెరగబోయేదని చెప్పేసి చెప్తున్నారు. మరి అది 2 years లోపల ఎప్పటికీ రావచ్చు. 2 months లో వస్తుందా, 2 years లో వస్తుందా నాకు తెలియదు. వాళ్ళందరూ చెప్తున్నారు, నేను మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. ఆశ కలిగించట్లేదు, అదేదో కొనుక్కోమంటారు అనిల్ సింగ్ గారు అని కాదు. ప్రెషస్ మెటల్స్ అండి, ఇవిటికి విలువ అనేది ఎప్పుడు ఉంటుంది. అండ్ సిల్వర్ కి ఇంకా వాల్యూ ఇప్పుడు పెరగబోతుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారాన్ని తాకట్టు పెట్టుకొని క్యాష్ లోన్ తీసుకోవచ్చు అనే రూపంలో ఏదైతే మనకు పర్మిషన్ ఇచ్చింది కదా, ఇప్పుడు మీకు సిల్వర్ లో కూడా అలాంటి లోన్స్ రాబోతున్నాయి. అంటే మీరు సిల్వర్ ఇటకలు, బిస్కెట్లు తీసుకెళ్లి తాకట్టు పెడతామంటే తీసుకోరు. ఓన్లీ ఆభరణాలు మాత్రమే, జ్యువెలరీ మాత్రమే, ఆర్ యుటెన్సిల్స్ మాత్రమే, వెండివి. దాన్ని మీరు బిస్కెట్ రూపంలో పెట్టుకుంటే అది తీసుకోరు, దాని మీద లోను రాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది రూల్స్ అండి, లేటెస్ట్ అప్డేట్ మీకు ఇచ్చాను. నా సిల్వర్ అసలు మన ఫ్యూచర్స్ ప్రపంచంలో ఏం చేస్తుంది, ప్లస్ స్పాట్ రేట్లో ధర ఏంటి, ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆగినట్టు? అవునండి, ఎవరైనా పరిగెత్తిన తర్వాత కాసంత ఆయాసం వస్తుందా, కాసంత మీరు బ్రేక్ తీసుకుంటారా, ఒక వాటర్ బాటిల్ తాగుతారా, దాని తర్వాత మళ్ళీ పరుగు అనేది కంటిన్యూ చేస్తారు. సో అదే చేస్తుంది సిల్వర్. గత 2 రోజుల నుంచి సైడ్ వేస్ మార్కెట్ లో ఉంది. లెట్ మీ షో యూ ది స్పాట్ మార్కెట్ ప్రైస్. ఇది నిజంగా అన్బిలీవబుల్ శిరీష, 200 రూపాయలు దాటిపోయింది గ్రామ్ సిల్వర్. గాడ్ సీరియస్లీ, నిజంగా అసలు ఫ్యూచర్స్ లో ఏంటో కానీ ఇక్కడ స్పాట్ మార్కెట్ లో ధరలు అసలు నమ్మశక్యంగా లేదండి. ఈ రేటు 201 రూపాయి నిన్ను ఉంటే ఇవాళ 200 రూపాయలు ఉంది. అదేదో మన మీద ఫేవర్ చేసినట్టు రూపాయి తగ్గింది ఇవాళ.
ఇదే ఎక్కువ బాబు నీకు అంటున్నది. సో వీ కెనాట్ మిస్ ది బుల్ రన్ అండి. సిల్వర్ ఈజ్ ది కైండ్ ఆఫ్ మోస్ట్ వాల్యూడ్ ప్రెషస్ మెటల్ ఇప్పుడు. సో ఆ విషయం గురించి ఆలోచించమని చెప్తా. నా కమింగ్ బ్యాక్ టు ది ఇంట్రాడే లెవెల్స్. దీనికంటే ముందు మీకు గ్రాఫ్ చూపిస్తాను. హౌ డిడ్ ఇట్ పర్ఫార్మ్ చూసారా? లాస్ట్ టైం మీకు అక్టోబర్ నెలలో 1,70,000 రూపాయల హై చేసిందండి సిల్వర్. ఇప్పుడు మీకు ఆల్ టైమ్ హైలో ఉంది 1,80,000 రూపాయల 748 రూపాయలు. సో పాస్ట్ హైని ఈజీగా క్రాస్ చేసి పై వైపు వెళ్ళిపోయింది. అండ్ దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ న్యూ ఆల్ టైమ్ హై. సో కెన్ యూ సీ దిస్? మరి గోల్డ్ లో మీరు చూసారనుకోండి, గోల్డ్ 132,000 ఏదైతే పెరిగిందో ఇప్పుడు అక్కడ దాకా రాలేదు కాబట్టి, దాన్ని దాటలేదు కాబట్టి మీరు ఒకవేళ లైన్ డ్రా చేస్తే కిందికి వస్తుంది, కానీ ఇక్కడ లైన్ మీకు పైకెత్తుంది. సో దీనివల్ల మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అయ్యేది ఏంటంటే సిల్వర్ ఈజ్ టాప్ పర్ఫార్మర్, అవుట్ పర్ఫార్మర్. సో సిల్వర్ ని మిస్ అవ్వద్దు. ప్రతి బిగ్ కరెక్షన్ లో భయపడకండి, కొనుక్కుంటూ ఉండండి. ఎందుకంటే సిల్వర్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫాల్ మోర్. అందరు అంటున్నారు 1,00,000 రూపాయలు దాకా వస్తుంది, అది పాసిబుల్ లేదు ప్రస్తుతానికైతే. సో ప్లీజ్ అండర్స్టాండ్. నౌ కమింగ్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్ రేట్ చూసుకుంటే 1,82,520 ఉందండి, ప్లస్ బై 168 రూపీస్. అండ్ ఇంట్రాడే రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 1,83,899, 1,85,354, 1,87,652. గాడ్, అంటే ఈ వారంలో అంటే మనకి ఇంకా 2 రోజులే ఉందండి ట్రేడింగ్ కి. ఇవాళ థర్స్డే, పైగా దత్త జయంతి, అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ గురు పూర్ణిమ రోజు ఇవాళ. అండ్ ఇవాళ రేపట్లో సిల్వర్ కి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రైసెస్ చూపిస్తుంది అంటే జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్తా. నా సపోర్ట్ 1 చూసుకుంటే 1,80,146, 1,77,848 అండ్ 1,76,393. కిందికి వచ్చింది అనుకోండి, అన్ని పనులు వదిలేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ కొనండి అని చెప్తా. ఎందుకంటే షేర్ మార్కెట్ లో షేర్ జీరో అయిపోవచ్చేమో, కానీ కమోడిటీ మార్కెట్ ఎప్పుడు జీరో అవ్వదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డౌట్స్ ఉన్నాయా? కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.